నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. అందరికీ నమస్కారం. నేను మీ కుప్ప పద్మిని. రేపు మాఘ పౌర్ణిమ. మాఘమాసం అనేది ఎంత పరమ పవిత్రమైన మాసమో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మాఘమాసంలో వచ్చేటటువంటి పర్వదినాలు కూడా తెలిసినవే. అటు రథ సప్తమి అవ్వచ్చు, గుప్త నవరాత్రులు అవ్వచ్చు, భీష్మ ఏకాదశి అవ్వచ్చు, ఇప్పుడు వచ్చేటటువంటి మాఘ పౌర్ణిమ చాలా చాలా విశేషవంతమైనటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో వస్తుంటాయి. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం మాఘమాసం అని పెద్దలు చెప్తూనే ఉంటారు. అలాగే మాఘ పౌర్ణమికి చాలా చాలా విశేషంగా రమా సహిత సత్యనారాయణ వ్రతాలు చాలా విరివిగా జరుగుతుంటాయి. అన్ని వైష్ణవ దేవాలయాల్లో కూడా చాలా అద్భుతంగా సామూహికంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపిస్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం అసలు ఈ కలియుగంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి వ్రతం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, సందేహం లేదు. ఆ వ్రతాన్ని ఆచరించినంత మాత్రానే ఖచ్చితంగా మనకున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా పటాపంచలవుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఖచ్చితంగా ప్రయత్నించండి. మాఘమాసంలో చాలా విశేషం కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవటం ఖచ్చితంగా ప్రయత్నించండి. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా ఏ దేవాలయంలో అయినా ఒకవేళ సామూహికంగా జరుగుతుంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ వెళ్ళేటటువంటి పరిస్థితి లేని వాళ్ళు రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను. సో దానికి సంబంధించిన లైవ్ కూడా ఇస్తాను. నాతో పాటు మీరు కూడా చేసుకోండి. మనందరం కలిసి చేసుకున్నట్టుగానే. ఎందుకంటే మా పురోహితులు ఉంటారు కదా, ఆయన చేయిస్తూ ఉంటారు. నేను చెప్తూ ఉంటాను లైవ్ లో, ఇప్పుడు ఇది చేస్తున్నాం అని చెప్పి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఏవైతే తెచ్చుకోవాలో అందరికీ తెలిసినటువంటివి. పూజా స్టోర్ కి వెళ్ళినా కూడా వాళ్ళ ద్రవ్యాలన్నిటిని ఇస్తారు. చక్కగా తెచ్చుకోండి. మీరు సుమారుగా రేపు ఈవినింగ్ అంటే పౌర్ణమి ఘడియలు ఉన్నప్పుడు మనం మొదలు పెట్టాలి. పౌర్ణమి కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం కాబట్టి పౌర్ణమి అప్పుడు చేసుకుంటే కనుక పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం మనము వ్రతం చేసుకుంటాం. కాబట్టి రేపు నేను మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం సుమారుగా 5కి మొదలవుతుంది. అంటే ఇంచుమించు ప్రదోష సమయంలో చేసుకోవటం అనేది ఉత్తమం అని చెప్తూ ఉంటారు. కాబట్టి సో సాయంత్రం ఇంచుమించుగా మనకి 5కి లైవ్ స్టార్ట్ అవుతుంది. మన రెడ్ టీవీ భక్తిలో చక్కగా లైవ్ చూస్తూ మీరు చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా మేము చేసుకోలేము అని అనుకుంటే సత్యనారాయణ స్వామి వ్రత కల్పంలో వచ్చేటటువంటి కథలకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా చాలా అంటే అవి వినటానికి చాలా సింపుల్ గా అనిపించినా చాలా చాలా మహిమాన్వితమైనవి. ఖచ్చితంగా అవి విన్నా కూడా ఫలితం మనకి అంటే వ్రతం చేసినటువంటి ఫలితం ఉంటుందని వ్రత కథల్లో మనకి వివరంగా మనం చాలా సార్లు విన్నాం కదా. ఆ కథలు వినినంత మాత్రానే, ప్రసాద తీర్థాలు తీసుకున్నంత మాత్రాన్ని ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అయ్యారు అని మనం కథలో విన్నాం కదా. సో కథలు కూడా చెప్తాం కాబట్టి రేపు చక్కగా కథలైనా వినే ప్రయత్నం చేయండి. రేపు మీకోసమే లైవ్ ఇవ్వడం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా అందరూ చూడండి. నన్ను ఆశీర్వదించండి. మనం అందరం చాలా సుఖంగా లోక కళ్యాణార్థం చేస్తున్నాను. నాకు కూడా చాలా చాలా ఇష్టము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం అనేది. చాలా రోజులైపోయింది. ఇదివరకైతే ప్రతి పౌర్ణమికి, ఏకాదశికి అసలు ప్రతి నెలలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేసుకునేదాన్ని. అంటే నేను చేసుకోవడం కాదు, అది ఈశ్వర కృప. కానీ ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఒకంత బెంగ వచ్చింది నాకు. అరే చాలా రోజులైపోయింది స్వామికి సేవ చేసి అన్న భావన వచ్చింది. సరే మాఘమాసం పరమ పవిత్రమైనటువంటి మాసం, ఈ రోజుని అస్సలు వదులుకోకూడదు అని చెప్పి రేపు సంకల్పించుకోవడం జరిగింది. సో మీరు కూడా నాతో భాగస్వామ్యులు కండి. లైవ్ చూడండి, కథ వినండి, వీలైతే నాతో పాటు చేసుకోండి. అలాగే రేపు ఉన్నటువంటి ఇంకో ప్రాముఖ్యత లలితా జయంతి. లలితాదేవి ఉద్భవించారు మన కోసం అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి లలితాదేవిని ప్రత్యేకించి ఎవరైతే కొలుస్తారో రేపు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఈతి బాధలు తొలగిపోవటం, వృత్తిపరమైనటువంటి బాధలు తొలగిపోతాయి. అందున ఈశాన్యం వైపుకు చూస్తూ ఈశాన్య ముఖంగా కూర్చుని లలితా సహస్రనామం ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఈతి బాధలన్నింటినీ కూడా అమ్మవారు తృణప్రాయంగా తీసి పారేస్తారు అని నేను చదవటం జరిగింది. సో మీరు కూడా చక్కగా మనం పౌర్ణమికి కూడా చేసుకుంటూ ఉన్నాం. లలితాదేవిని విశేషించి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి రేపు అత్యంత మహిమాన్వితమైన రోజు, అమ్మవారే ఉద్భవించినటువంటి రోజును కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా రేపు ఒకవేళ ఇవన్నీ కాదు, ఈ వ్రతం చేసుకోలేదు, లేకపోతే మేము గుడికి వెళ్ళలేదు, చేసుకోలేదు, సామూహికంగా చేసుకోలేదు, మీ లైవ్ చూడలేదు అని అనుకుంటే మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. రాత్రి పౌర్ణిమ మనకి సూర్యోదయానికి ఏదైతే తిథి ఉంటుందో అదే మనకి ప్రమాణం కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి చక్కగా రేపు సాయంత్రం ఒకవేళ మీరు ఆఫీసులకు వెళ్తే, సాఫ్ట్వేర్ వాళ్ళకైతే హాలిడే ఉంటుంది కానీ వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు.
ఒకవేళ మీరు ఏదైనా పనిలో ఉండి మీకు ఒకవేళ కుదరకపోతే సాయంత్రం అంటే రాత్రి మటుకు చక్కగా చంద్రుడి వెన్నెల్లో చక్కగా కూర్చుని లలితాదేవి సహస్రం చదువుకోండి. ఒకవేళ చదవటం రాకపోతే వినండి. ఒకవేళ అది రాకపోతే శ్రీమాత్రే నమః అనేది అత్యంత మహిమాన్వితమైనటువంటి మంత్రం అది. అది అందులో ఉన్నటువంటి బీజాక్షరాలు అసలు అదేదో వినటానికి సింపుల్‌గా ఉంది కదా అని అస్సలు మనం అలా అనుకోవటానికి లేదు. అన్నీ కూడా సారమంతా కూడా మన లలితా సహస్రనామం సారమంతా కూడా శ్రీమాత్రే నమః అనే నామంలో ఉంది అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో అట్లీస్ట్ కాదు, ఖచ్చితంగా అది చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ నామాన్ని నిరంతరం చేసుకుంటూ ఉండండి. రేపటి రోజున అస్సలు మిస్ అవ్వకూడదు. మీకు ఈ విషయం తెలియాలి, ఏదో ప్రోగ్రామ్ చేసేసి తర్వాత పబ్లిష్ చేయటం అనేది నా ఉద్దేశం కాదు. లైవ్‌లో చేస్తే లైవ్‌లో చూస్తారు. ఆ ఘడియల్లో అంటే పౌర్ణమి ఘడియల్లో చూస్తారు. అందున మాఘమాసం కాబట్టి విశేషంగా మీరు చూస్తారు. ఖచ్చితంగా మీరు నాతో ట్రావెల్ చేస్తున్నారు. మనం ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోనే ఉన్నాము. ఖచ్చితంగా మన వేవ్ లెంగ్త్స్ మ్యాచ్ అయ్యాయి. సో నేను ఏదైతే చేస్తున్నానో అది మీకు నచ్చుతోంది. సో నేను నా ఇంట్లో చేసుకునేది కూడా మీకు చూపించాలి అని నాకు అనిపించింది. నాకు మనసుకు అనిపించింది కాబట్టి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి అందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. రేపటి రోజున అస్సలు మిస్ అవ్వకండి. నమస్కారం.